అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానని అన్న జనసేనాని ఎక్కడా అని ప్రశ్నించారు వైసీపీ నేత రోజా. జీఎస్టీ వల్ల చేనేత కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వస్తే చేనేత బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపట్లేదని ఆమె దుమ్మెత్తిపోశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్లో వైసీపీ ప్లీనరీ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రోజా పవన్ కళ్యాణ్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. ఆ రోజు ఓటేయండి ఓటేయండి ప్రశ్నిస్తానన్న మనగాడు ఈ రోజు తన కాపు సోదరులకు అన్యాయం జరుగుతుంటే, కాపు సోదరుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంటే ఎక్కడికి వెళ్ళాడయ్యా అని ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ముఖ్యంగా ఒక హీరో గారి గురించి చెప్పాలి. మంగళగిరిలో చేనేత కార్మికులంతా మీటింగ్ పెడితే ఆ టయానికి ఆ మీటింగ్కి వచ్చి చేనేతకు నేను బ్రాండ్ అంబాసిడర్ని, నేను కూడా ఇక్కడ నుంచి చేనేతనే వేసుకుంటాను, మీకే కష్టం వచ్చినా నేను ప్రశ్నిస్తాను అన్నాడు. ఈరోజు జిఎస్టీ పన్ను భారంతో మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈరోజు మూతపడి వాళ్ళు ధర్నాన్ని ప్రకటించి ఉంటే ఇంతవరకు కనీసం ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయకుండా, వారికి అండగా నిలబడకుండా మరి ఆయన రబ్బర్ సింగా గబ్బర్ సింగా ఆయన తెలుసుకోవాలి. ఇప్పటికైనా నిజంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటే, ప్రజల శ్రేయస్సు నీకు ముఖ్యం అనుకుంటే ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఆ చేనేత కార్మికుడికి అండగా ఉండాలని కూడా మిమ్మల్ని. ఇటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రులు యనమల, చినరాజప్ప రోజాపై సెటైర్లు విసిరారు. చినరాజప్ప గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు ఆమె. మేధావి ముసుగులో ఉన్న విషం పూసిన కత్తి యనమల అని ఆరోపణలు చేశారు. చినరాజప్ప గురించి మాట్లాడాలంటే నాకే జాలేస్తుంది. ఆయన మాట ఆయన ఇంట్లో ఆయన పెళ్ళం కూడా వింటుందో లేదో. అలాంటి ఆయన ఏమన్నాడంటే నాకైతే మనసు రావట్లేదు. ఇక యనమల రామకృష్ణ ఉన్నాడే, పాయిజన్, విషం పూసిన కత్తి లాంటి వాడు. ఆయన నియోజకవర్గంలో వరుసగా చీత్కరిస్తున్నా సిగ్గు లేకుండా ఈరోజు దొడ్డిదారిన మంత్రి మేధావిని అని ముసుగు వేసుకొని ఈరోజు ప్రజల్నే కాదు, ప్రభుత్వాన్నే కాదు, ఈరోజు పార్టీని పక్కదారి పట్టిస్తూ, అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్న ఆర్థిక మంత్ర, అవినీతి మంత్ర అర్థం కాని పరిస్థితి ఈరోజు. ఎంత సిగ్గులేని కుటుంబం అంటే యనమల తమ్ముడు కానీ, కూతురు కానీ, అల్లుడు కానీ ఈ జిల్లాని ఏ విధంగా దోచేసుకుంటున్నారో మీ అందరికీ తెలిసిన విషయం. వీళ్ళని ఓడించినా తరిమి కొట్టినా వీళ్ళకి సిగ్గులేదు. ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్పై కూడా దుమ్మెత్తిపోశారు రోజా. విష జ్వరాలతో గిరిజనులు చనిపోతూ ఉంటే కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. అసలు కామినేని తెలుగుదేశం పార్టీ మంత్రా లేక బీజేపీ మంత్రో అర్థం కావట్లేదని అన్నారు ఆమె. చూసాం చాపరాయి ఏజెన్సీ పాత్రలో 16 మంది గిరిజనులు చనిపోతే చంద్రబాబు నాయుడు అంటాడు అధికారుల తప్పు. అంటే మంచి జరిగితే, ఏదైనా తెలియకుండా అభివృద్ధి జరిగినా, ఏదైనా మంచి జరిగితే అంతా నా వల్ల అంటాడు. ఏదైనా తప్పు జరిగిపోతే అది అధికారుల వల్ల అంటాడు. కానీ తన మంత్రివర్గం వల్ల కూడా ఏ రోజు ఆయన మాట్లాడింది మనం చూడలేదు. ఎందుకంటే 20 రోజులు దాటుతున్న 16 మంది గిరిజనులు చనిపోతే పట్టించుకొని ఇలాంటి ఒక ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ఊడితే ఎంత అని మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈయనకి అహంకారం అనుకుంటే ఈయన క్యాబినెట్ లో ఉన్న మరి కామినేని శ్రీనివాస్ కి అంతకన్నా బలుపు ఉంది. ఈయన అయ్యప్ప స్వామి గుడిలోనే చెప్పులేసుకొని తిరిగాడు, మీరు సోషల్ మీడియాలో చూసుంటారు. అంత బలుపు ఉన్న క్యాబినెట్ మినిస్టర్. ఆయన అంటాడు కొండల మీద ఉండే వాళ్ళకి రోడ్లు ఎలా ఇస్తాం, మంచినీళ్ళు ఎలా ఇస్తాం, విద్యుత్ ఎలా ఇస్తాం, వైద్య సహాయం ఎలా ఇస్తామని. ఓట్లు వేసుకోవడానికి కొండలు ఎక్కడం తెలుసు, కానీ వాళ్ళకి విద్యుత్, వైద్య సహాయము, మంచినీళ్ళు ఇవ్వడానికి మాత్రం కొండ ఎక్కడం తెలీదా మంత్రి గారు? నీకని అడుగుతున్నాను. నీకు కులం తప్ప ప్రజలు ఏమైపోయినా పట్టించుకోవాలనేది మాకు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారి భజన, తెలుగుదేశం పార్టీకి డప్పు కొట్టడం తప్ప మీకు వేరే పని లేదు. నువ్వు అసలు బీజేపీ ఎమ్మెల్యేవా లేదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేవా అని అసెంబ్లీలో ఉన్న మాకే కన్ఫ్యూజ్ వచ్చేలాగా నీ ప్రవర్తన ఉంటుంది. అసలు నిన్ను ఏపీ మంత్రి అన్నారా, బీపీ మంత్రి అన్నారా కూడా అర్థం కాదు. బీపీ వచ్చిన వాళ్ళలాగా గిలగిలా కొట్టుకుంటావు, ఏదో మాట్లాడతావు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి మాత్రం వైద్యాన్ని అందించాలన్న చిత్తశుద్ధి నీకు లేకపోవడం చాలా సిగ్గు చేయడం కూడా ఈ సందర్భంగా
తెలియజేసుకుంటున్నా.